నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో నేడు గురువారం పోలీస్ వెల్ఫేర్ ఐఓసీ ఫీల్డింగ్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మరియు డీఎస్పీ ఎన్ సుధాకర్, సిఐలు బివి రమణ, ఎస్ఐలు మోహన్ కుమార్ గౌడ్, లక్ష్మీప్రసాద్ రెడ్డి, పుల్లంపేట పోలీసులు పాల్గొన్నారు. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। ఇలాగ పెట్రోల్ బంకులు అనేది గత 20 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనకి ఇక్కడ మంగళగిరిలో ఏర్పాటు చేయడం అయింది. తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకుని కొన్ని జైల్స్లో ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే మనకు ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే నాణ్యమైన పెట్రోల్ దొరకడం అనేది ఒక మొత్తం అంతా రింగ్ కింద ఫామ్ అయ్యి, సిండికేట్ కింద ఫామ్ అయ్యి కొంచెం నాణ్యత అనేది కొంచెం లోపిస్తూ ఉండేది. ఎప్పుడైతే పోలీసు, జైలు, ఇప్పుడు ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేపడుతుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే నాణ్యమైన పెట్రోల్ ఏదైతే ఉందో ఏమాత్రం కల్తీ లేకుండా కూడా వినియోగదారులకి అందుబాటులో కావడం అనేది కాన్సెప్ట్ అనమాట. ఈ పోలీస్ వర్సెస్ ఈ ఆయిల్ కంపెనీల బ్రాండింగ్ అనేది గత 20 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఈ బంకులు ఉండటం వల్ల కూడా పోలీసు యొక్క కింద స్థాయి సిబ్బంది యోగక్షేమాల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఇందు నుంచి వచ్చే మిగులు మూలధనాన్ని వాళ్ళకు వినియోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఈ బంకు ఏర్పాటుకు ఎంతో కృషి చేసినటువంటి ప్రస్తుత కడప ఎస్పీ, అప్పటి అన్నమయ్య ఎస్పీ హర్షవర్ధన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సరే, అదేవిధంగా ఇలాంటి బంక్ మా యొక్క ప్రతిపాదనలు ఆమోదయోగం చేసిన డీజీపీ గారికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అన్నమయ్య కలెక్టర్ గారు కావాల్సిన ఈ పెట్రోలియం పర్మిషన్స్ అన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు జిల్లాలో కూడా మేజర్ రోడ్డు కేంద్రాల్లో ఎక్కడైతే మా పోలీసు యొక్క సదుపాయాలు ఉన్నాయో అక్కడ ఉన్నాయి కూడా ఇంకా బంకులు పెట్టాక మేము పరిశీలిస్తాం. అందరికీ ధన్యవాదాలు.